బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ తప్పుడు సర్వేలు చేయిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. ఇతరులు సర్వే చేస్తే వైసీపీ అడ్డుకుంటోందని ఫైర్ అయ్యారు. వైసీపీ తప్పుడు సర్వేల గుట్టు బయట పెడుతుందని భయం వేసి వైసీపీ నేతల్లో ఉందని, ఆ భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, బెదిరింపుల వల్లే టీడీపీకి కొందరు దూరం అవుతున్నారని అన్నారు. బ్లాక్మెయిల్ చేసి టీడీపీకి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు. హైదరాబాద్లో ఆస్తులను చూపించి బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. డబ్బు సంచుల కోసమే మోడీ, కేసీఆర్తో జగన్ లాలూచీ పడ్డారని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్తో కుమ్మక్కై ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీకి జరిగిన నమ్మక ద్రోహానికి ఈరోజు 5 ఏళ్లన్నారు. నమ్మక ద్రోహానికి 5వ వార్షికోత్సవ నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన 5 హామీలు గాలికి వదిలేశారని కేంద్రంపై మండిపడ్డారు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని, ఇచ్చిన 350 కోట్లు వెనక్కు తీసుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. పుల్వామా ఘటనను టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ప్రస్తావించారు. స్వార్థంతో దేశ భద్రతను పణంగా పెడితే సహించబోమన్నారు చంద్రబాబు.